నా పేరు హరిప్రియ హరిగార్డెన్. నేను ఈరోజు కొత్తిమీర పచ్చడి చేయబోతున్నా అండి. ఇప్పుడు కొత్తిమీర అసలు చాలా దొరుకుతుంటుంది కదా అండి. నాకైతే మా కుండీలోనే దొరుకుతుంది, మా కుండీలో దొరుకుతుంది. అయినా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు కూడా చేసుకుంటారండి. ఇప్పుడు సీజన్ కాబట్టి మీకు పండించుకోకుండా ఎక్కువ దొరుకుతుంది. ఎక్కువ మోతాదులో మనం తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన పౌడర్ కూడా చేసి పక్క పెట్టేసుకోవచ్చు. అయితే ఆ పౌడర్ది కూడా మీకు ఒక వీడియో పెడతాను నేను. ఇదైతే పచ్చడిదండి, నిల్వ పచ్చడి పెడతాను నేను. ఈ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏమంటే, దీన్ని మంచిగా కడిగి ఇది మంచిగా కడుక్కొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని చేస్తున్నా అండి. ఒక చుక్కంత నూనె, ఒక స్పూన్ అంత నూనె వేసి సిమ్ మీద పెట్టి మంచిగా ఇది కొంచెం ఫ్రై చేసుకొని చేసుకోవాలండి. ఇది ఏంటంటే దీంట్లో కావాల్సినవి ఒక 2 స్పూన్లన్నీ నువ్వులు కావాలండి. నిల్వ పచ్చడకు ఆవాలు పౌడర్ చేసుకోవాలి. అది మెంతి పౌడరు ఒక స్పూను మెంతి పౌడర్ అవసరము. ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇది మంచిగా ఈ గింజ అది లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటానండి నేను. ఇది చింతపండు, ఒక నిమ్మకాయ అంత చింతపండు పడుతుంది ఇళ్ళకు. ఈ చింతపండు ఇది ఉడకగానే ఇది వేసుకొని ఉడికించుకోవాలి. ఇది పోపులకు పసుపు అండి, పోపు గింజలు, కొన్ని మెంతులు, ఒక స్పూన్ అన్ని మెంతులు, ఒక 2 స్పూన్లు అన్ని ఆవాలు, అవి పోపు గింజలు, ఎల్లిగడ్డ. ఇది ఎల్లిగడ్డ, ఇందులో ఎల్లిగడ్డ పెట్టలేదండి నేను, ఎల్లిగడ్డ చూపిస్తాను. ఎల్లిగడ్డ కూడా 2 ఎల్లిగడ్డలు పడతాయండి ఇందులోకి. ఉప్పు నేను పండు మిరం వేస్తున్నానండి. ఇది పోయిన సంవత్సరం మిరం అండి, ఎంత బాగుందో చూడండి. పోయిన సంవత్సరం మిరం, ఇది పండు మిరం. ఈ పండు మిరంతో నేను ఇది చేస్తానండి. ఈ వీడియోను మీరు చూసి మీరు చేసుకోండి. నేను ఇది పచ్చడి అయినాక మళ్ళీ చూపిస్తానండి. ఇవన్నీ ఇది నేను పౌడర్లో చేసి ఉంచుకున్న ఇది ఆకును నేను ఇప్పుడు ఉడికించుకొని మళ్ళీ నేను మీకు పచ్చడి చూపిస్తానండి. ఆకును మనం ఇట్లా ఒక పాత్రలో ఒక చెంచాడంత నూనె వేసి ఆకును చింతపండును రెండిటిని మనము ఉడికించుకున్నాం. ఇప్పుడు ఇది ఉడికించుకొని రెడీ అయిందండి. ఉడికించుకొని రెడీ అయింది. ఇప్పుడు ఏంటంటే మనం పోపు చేసుకుందాం ఫస్ట్. ఎందుకంటే అదంతా ఇది చల్లగా అయ్యి మనం గ్రైండ్ చేసుకునేటట్టు గ్రైండర్లా తిప్పేసుకోవాలి. మనం అయ్యేంత వరకు ఈ పోపు కూడా చల్లగా అవుతుందని దీనికి ఇప్పుడు మెంతులు ఒక చెంచాడు, జీలకర్ర ఒక 2 చెంచాలన్నీ ఆవాలు, ఇవి ఇప్పుడు మనం పోపులో వేసుకుందాం. నూనె పల్లి నూనెనే అండి, అసలు మనం వేసుకునేది పల్లి నూనె వేసుకోవాలి. మనం పోపు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎల్లిగడ్డ కూడా తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఎల్లిగడ్డను కూడా వేసుకుందాం. ఒక 2-3 ఎల్లిగడ్డలు, ఒక ఎల్లిగడ్డ అట్లే ఉంచిన పాయలు వేసుకోవడానికి 2 ఎల్లిగడ్డలు మెత్తగా దంపుకుందాం. కచ్చపచ్చ దంచుకొని పోపు చేసుకుంటాం. ఇది చల్లగా కాదు, చల్లగా అయ్యేంత వరకు మనం ఆవాలు, నువ్వులు కొంచెం వేడి చేసి పట్టేసుకోవాలి. ఫస్ట్ పోనీ కావాలని పసుపు వేసుకుందాం.
యాంటీబయాటిక్ కదా అండి. పసుపు అంటే చాలా మంచిదండి హెల్త్కి అయితే అసలు చాలా విలువైంది పసుపు. ఇప్పుడు ఇది పోయి స్టవ్ కట్టేస్తాం, చల్లగా అవుతుంది. ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే మినప్పప్పు, పచ్చిశనగపప్పు మనం పోపులో వాడతారు, ఎండుమిర్చి వేసుకుంటారు. కానీ నేను వేయనండి, నేను ఇట్లనే చేస్తాను. ఎప్పుడన్నా అవసరం పడితే దేనికోదానికి చేస్తా, కానీ కొంచెం ఇది ఎక్కువ ఉంటుంది కదా అందుకొరకని నేను వేయనండి. పప్పు దినుసులు వేయను. చాలామంది పప్పు దినుసులు వేస్తారు, నేను వేయ. ఇది కూడా ఇప్పుడు చల్లగైంది, మనం గ్రైండ్ చేసుకుందాం. పొడులన్నీ ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకున్నాం, మనం గ్రైండ్ చేసుకున్నాయి. మీకు చూపించిన అన్ని దినుసులు నేను గ్రైండ్ చేసుకొని ఇందులో పోసేసిన, మిరం కూడా వేసేసిన. ఇప్పుడు ఒకటి ఏంటంటే మనము ఈ పోపు కూడా చల్లగైంది, ఇందులో వేసేసుకుందాం. మనం ఇప్పుడు పోపు పచ్చళ్ళ వేసుకున్నాం కాబట్టి కలుపుకుందాం. కలిపినాక చూపిస్తానండి నేను. పచ్చడి కలుపుకోవడం కూడా అయింది. ఆయిల్ వేసిన, పోపు వేసి కలిపిన. అయితే ఇంకోటి ఏంటంటే రేపటి వరకు కొంచెం ఆయిల్ పైకి వెళ్తుందా చూడాలి. పైకి వెళ్తే ఇక ఆయిల్ అవసరం లేదు, లేకుంటే ఇంకొక పావు కిలో అంత నూనె పడుతుంది ఎట్లా అనిపిస్తుంది. కానీ చూసిన తర్వాత వేసుకుందామని ఎక్కువ వేయలేదు. మళ్ళీ నూనె వేడి చేసి చల్లార్చి పోసుకోవచ్చండి. సరే అండి, ఈ వీడియోని మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబర్ కాని వాళ్ళైతే కండి. ఇది మంచి హెల్దీ ఆరోగ్యకరమైంది. ఇది వెనకట పెద్దవాళ్ళు మా బాల్యం అప్పుడు కడుపున వస్తుందంటే, ఏదన్నా కడుపులో ప్రాబ్లం ఏదన్నా ఉన్నదంటే, జలుబు అయిందంటే ఇది ఒక చెంచాడాన్ని ధనియాలు వాటర్లో వేసి మరిగించి వడగట్టి మాకు తాగిపించేవాళ్ళండి. అసలు అప్పుడు ఊరికే చీటికి మాటికి ఏడ హాస్పిటల్ వెళ్ళే వాళ్ళమండి, వెళ్ళట్లేదు. మా మేనమామ అనేటోడు, మా మేనమామ ఉండే రామనారాయణ అని. మా మామ కూడా మాకు ఏవో అన్నీ ఇటువంటివే చెప్పి చేసి, దగ్గులేస్తే ఓమ, కడుపును వస్తే ధనియాలు, ఇవన్నీ మాకు చేసి ఇచ్చేవాడు. మా అమ్మకు చెప్తే మా అమ్మ మాకు చేసి ఇచ్చేది. చూడండి, ఇప్పుడే నూనె వెళ్ళినట్టు అనిపిస్తున్నది. నూనె వెళ్ళిన తర్వాత రేపు వెళ్ళకుంటే మళ్ళీ ఒక పావు కేజీ పోద్దాం నూనె. ఓకేనండి, మరి మంచి హెల్దీ ఫుడ్ తిందాం. ఈ వీడియోని చూడండి, చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి.